హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మా బాబు లంచ్ బాక్స్‌లోకి వచ్చేసి లెమన్ రైస్, చిక్కుడుగాయ తాలింపు చేశాను. నేనైతే లెమన్ రైస్ వచ్చేసి ఎలా చేస్తానంటే పచ్చిమిర్చి, ఉప్పును పేస్ట్ చేసేస్తానండి. పేస్ట్ చేసేసి దాన్ని ఇలా పల్లీలు, పోపు దినుసులు అన్నీ వేయించుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటాను. అందులోనే కొంచెం పసుపు వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని, నేను నిల్వ ఉంచుకోవాలి అనుకున్నప్పుడు దీంట్లో కొంచెం లెమన్ కూడా యాడ్ చేసేస్తాను. లేదు అప్పటికప్పుడు అనుకున్నా కూడా ఇలా చేసుకోవచ్చు. దీన్ని మనం నిల్వ ఉంచుకోవచ్చండి. బయటైనా 1 వీక్ ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో అయితే ఇంకా ఎక్కువ రోజులే ఉంటుంది. లెమన్ అందుబాటులో లేనప్పుడైనా సరే, లేదా మనకేదన్నా వర్క్ ఉండి మనం కర్రీస్ ఏమన్నా చేయలేని టైంలో అయినా సరే ఇలా నిల్వ ఉంచుకున్నామంటే గనక ఓన్లీ రైస్ పెట్టేసుకుంటే హ్యాపీగా ఇది పిల్లలకి కలిపి లంచ్ బాక్స్‌కి ప్రిపేర్ చేసి పంపించేయొచ్చనమాట. ఇంకా నైట్ టైం మిగిలిపోయిన అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు. ఎప్పుడన్నా కర్రీ చేసే టైం లేనప్పుడు ఇలా ముందే స్టోర్ చేసుకుంటే ఇలా కలిపేసుకొని తినేయొచ్చు హ్యాపీగా.